ఐపీఎల్ 19వ సీజన్ ముంగిట మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ రిటైర్మెంట్ పై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు మహేంద్ర సింగ్ ధోనీనే. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చని భావిస్తున్నారు. నిజానికి గత కొన్ని సీజన్లుగా ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ దిగ్గజ ఆటగాడు వాటిని తోసిపుచ్చుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే గత సీజన్ నుంచి ధోనీ మునుపటిలా రాణించడం లేదు. మోకాలి సర్జరీ తరువాత ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే గత కొన్ని సీజన్లుగా ధోనీ వారసుడిని వెతికే పనిలో చెన్నై బిజీగా ఉంది. జడేజా తర్వాత రుతురాజ్ను కెప్టెన్ గా కొనసాగించింది. సంజు శాంసన్ ఎంట్రీతో అతన్ని ఫ్యూచర్ కెప్టెన్ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 45వ ఏటా అడుగుపెట్టనున్న ధోనీకి అదే చివరి సీజన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత సిఎస్కే మెంటర్ గా కొనసాగే అవకాశం ఉంది. ధోనీ తర్వాత రిటైర్మెంట్ ప్లేయర్స్ జాబితాలో సునీల్ నరైన్ పేరు కూడా వినిపిస్తోంది. 2026 సీజన్ అతని కెరియర్ లో చివరిది కాలందని తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక స్పిన్నర్ గా ఎదిగిన నరైన్ ఆల్ రౌండర్ గాను రాణించాడు. బంతితో 192 వికెట్లు, బ్యాట్ తో 1780 పరుగులు చేసిన నరైన్ 38 ఏళ్లకు చేరువవుతున్నాడు. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా ఐపీఎల్ కు ఆటగాడిగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఐపీఎల్ కెరియర్ ముగించేందుకు చేరువలో ఉన్నాడు. 37 ఏళ్ల ఈ ఢిల్లీ పేసర్ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యువ పేసర్ల నుంచి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇక కెరియర్ కొనసాగించడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ సీజన్ తర్వాత ఇషాంత్ ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడని భావిస్తున్నారు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కెరియర్ కూడా చరమాంకంలో ఉంది. గత సీజన్ నుంచి కేకేఆర్ కు సారథిగా వ్యవహరిస్తున్న రహానేను ఆ ఫ్రాంచైజీ భవిష్యత్తులో కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. అటు గత 2 సీజన్ల నుంచి దూకుడుగానే ఆడుతున్నప్పటికీ 38 ఏళ్లకు చేరువలో ఉన్న రహానే తన ఫిట్నెస్ ఫామ్ కంటిన్యూ చేయడం కష్టమే.